హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉల్జా సిమ్ సిమ్. గోదావరిలో వెటకార వెనకాల ఆప్యాయతలు, అనురాగాలు, ప్రేమ పలకరింపులు, వారి వంటలు వడ్డించటం వీరికి ప్రపంచంలో మరెవరూ సాటిరారు. గోదావరి జిల్లాల ప్రత్యేకం, అలాగే మన తెలుగు జాతికి తలమానికమైన దెబ్బరొట్టి మన ఈరోజు రెసిపీ. అతి ప్రాచీనమైన ఎంతో రుచికరమైన ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. 6 నుంచి 8 గంటలు నానబెట్టుకున్న మినపగుళ్ళు, 1/4 కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. 1/2 కేజీ ఉప్పుడు రవ్వ, అదేనండి ఇడ్లీ రవ్వ, మందపాటి మట్టి కడాయి, కొద్దిగా ఆయిల్, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు. కొద్దిపాటి సింపుల్ పదార్థాలతో ఒక బ్రహ్మాండాన్ని సృష్టించేద్దాం. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఉప్పుడు రవ్వని చక్కగా వాష్ చేసి కాసేపు నీటిని యాడ్ చేసి నానబెట్టండి. ముందుగానే నానబెట్టుకున్న మినపగుళ్ళను ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోండి. మరీ ఇడ్లీ పిండిలా కాకుండా, అలాగే గారెల పిండిలా కాకుండా కాస్త మధ్యస్థంగా గ్రైండ్ చేసుకోండి. ఈ బ్యాటర్కి ముందుగానే నానబెట్టి సిద్ధం చేసుకున్న ఉప్పుడు రవ్వను కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపి పెట్టండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే జీలకర్రను కూడా కలిపి మరొకసారి కలిపి పెడదాం. ఈ మిశ్రమానికి ఒక అర్ధగంట సేపు రెస్ట్ ఇచ్చేద్దాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ దిబ్బ రొట్టె పిండిని చక్కగా లేయర్ బై లేయర్ వచ్చేటట్టు పేర్చేసేయండి. ఒక చిన్న గ్లాసులో కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా దెబ్బ రొట్టె పిండిలో మధ్యలో చక్కగా పెట్టేసేయండి. రిజల్ట్ ఏంటో వీడియో చివరిలో చూద్దాం. మూత పెట్టేసి సన్నని సెగ మీద చక్కగా ఉడకనిద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. దీని అంచులను కొద్దిగా ఘాటు పెట్టుకుంటే తీయటానికి ఫ్రీగా ఉంటుంది. మూత పెట్టేసి మరి కాసేపు ఉడకనిద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఈ పాట్ బాగా చల్లారనివ్వండి. చల్లారిన ఈ పాట్ని ఫ్లిప్ చేసి నెమ్మదిగా ట్యాప్ చేయండి. మన తెలుగు జాతి సగర్వంగా గర్వపడే దెబ్బ రొట్టె రెడీ. ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో చూడండి. ఈ దెబ్బ రొట్టెలోకి కావలసిన మ్యాజికల్ చట్నీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కమ్మని మ్యాజికల్ చట్నీ, ఒక బెల్లం ముక్క, వేడి వేడిగా ఒక పట్టు పట్టాల్సిందే. దీన్ని గనక మీరు ఒక్కటి లాగించారంటే
అంగార గ్రహం మీద కూడా 6 సార్లు వెళ్ళొచ్చినా అలసిపోరు, అంత బలాన్ని ఇస్తుంది. అతి ప్రాచీనమైన మరెంతో బలమైన ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాచీన కళాఖండం కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.